బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ నెలలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మీద మంచి అంచనాలు ఉండగా భారీ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం ట్రేడ్ లో ఇటు ఆడియన్స్ లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే పెరిగిపోయాయి. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయమనుకోగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల అద్భుతమైన డీల్స్ ని దక్కించుకోవడం ఖాయమని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ముఖ్యంగా నైజాం ఏరియాల విషయానికి వచ్చేసరికి మేకర్స్ మరీ ఎక్కువ రేట్ ను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండటం, ఆ రేంజ్ లో రేట్స్ రాకపోవడంతో సినిమా బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వాల్సి ఉంది. ముందుగా మేకర్స్ 60 కోట్ల రేంజ్ లో రేటును ఎక్స్పెక్ట్ చేయగా కొన్ని ఆఫర్స్ 40 కోట్ల రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద 50 నుండి 52 కోట్ల వరకు వెళ్లాయి. కానీ మేకర్స్ 60 కోట్లకు తగ్గలేదు. దాంతో మళ్లీ ఆఫర్స్ తగ్గగా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద 40 నుండి 45 కోట్ల రేంజ్ లో ఇవ్వడానికి బయ్యర్లు సిద్ధమవ్వగా మేకర్స్ మాత్రం నాన్ రిఫండబుల్ అమౌంట్ 55 కోట్ల రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో ఆ రేంజ్ లో ఆఫర్స్ రాకపోతూ ఉండటంతో మేకర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతుండగా నైజాం లో కూడా ఓన్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి సినిమా మీద మంచి నమ్మకం ఉండటం కారణమో లేక బిజినెస్ డీల్స్ ఆ రేంజ్ లో రాకపోవడం కారణమో తెలియదు కానీ నైజాం ఏరియాలో కూడా సినిమా ఇప్పుడు ఓన్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతూ ఉంది. దాంతో వాల్యూ బిజినెస్ ఇంతని ఒక కౌంట్ ఉంటుంది. ఆ ప్రకారం సినిమా ఆ మార్కును అందుకుంటే నైజాం లో బ్రేక్ ఈవెన్ మార్కును సాధిస్తుంది. ఫైనల్ గా ఇదే కన్ఫర్మ్ అవుతుందా లేక రిలీజ్ దగ్గర పడ్డ తర్వాత ఏదైనా ఒక మంచి ఆఫర్ సినిమాకు దక్కి డీల్ క్లోజ్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.